ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోజు రోజుకి షుగర్ వ్యాధిగ్రస్తులు బాగా పెరిగిపోతూ ఉన్నారు. 18-20 సంవత్సరాల పైబడిన వారికి ఎవరికైనా షుగర్ వస్తే దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇందులో ప్రధానంగా వీళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉంటుంది. ప్యాంక్రియాస్ గ్రంథి ఏమి చెడిపోదు, ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉంటుంది. కానీ ఇన్సులిన్ ఉత్పత్తి అయింది సరిగా పని చేయకుండా ఉంటుంది. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాల నుంచి మనం రూములో దోమల మందులు వెలిగించుకుంటున్నాం. ఆ దోమల మందు పీల్చి దోమలకు అలవాటై ఆ దోమల మందు వాటి మీద పని చేయకుండా దోమలకి రెసిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు దోమల మందు వెలిగించినప్పటికీ ఆ పొగొచ్చిన దోమలు పడుకోవటం బాగా తగ్గిపోయింది ఈ మధ్య. అందుకని హాయిగా విహరిస్తూనే ఉన్నాయి రూముల్లో పొగ పెట్టుకున్నప్పటికి కూడా. అలాగే మందు ఉండి పనిచేయనట్టు ఎట్లా అయ్యిందో ఇన్సులిన్ పనిచేయకుండా అట్లా నిరోధకత వచ్చి షుగర్ వ్యాధి పెరుగుతూ ఉన్నది. మరి ఈ పెద్దలకు వచ్చే షుగర్ వ్యాధి మరి సంవత్సరాల తరబడి బ్రతికినన్నాళ్ళు అట్లా ఉన్నప్పుడు అనేక అవయవాలు చెడిపోతూ ఉంటాయి. మరి ఆ షుగర్ వ్యాధి నియంత్రణలో లేక అనేక ఆర్గాన్స్ చెడిపోవటం, ఇమ్యూనిటీ తగ్గిపోవటం, దెబ్బలు పుళ్ళు గాయాలు మానకపోవటం, శక్తిహీనంగా అయిపోవటం, వెయిట్ తగ్గిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. మరి ఇలాంటి షుగర్ వ్యాధిని నియంత్రించడానికి మాత్రలు మింగి ఆహార నియమాలు పాటించినప్పటికీ ఒక్కొక్కరికి కంట్రోల్ తప్పేస్తూ ఉంటుంది. ఇక మందుల డోస్ పెరిగిపోతూ వెళ్ళిపోతుంది సంవత్సరానికి. ఇక మందుల వాడకం తగ్గించాలన్నా, షుగర్ వ్యాధి ఎప్పుడు కంట్రోల్లో ఉండాలన్నా, రక్తములో చక్కెరని కణాలు గ్రహించుకుని ఇన్సులిన్ త్వరగా పనిచేసేటట్టు చేయాలంటే కూడా ప్రకృతి ప్రసాదించినవి న్యాచురల్గా ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తే ఒకటి ఈ మధ్య బాగా కనపడింది. దీన్నే షుగర్ బాదం అంటారు. మామూలు బాదం పప్పులు మీరు చూసి ఉంటారు, తినుంటారు. కానీ షుగర్ బాదం అంటారు. అంటే షుగర్ పేషెంట్స్కి ఉపయోగపడే బాదం పప్పులు. ఈ పప్పులు వేరు. ఇది స్కై ఫ్రూట్ అంటారు. ఆ స్కై ఫ్రూట్ నుంచి వస్తుంది అనమాట. ఈ బాదం పప్పు లోపల ఉంటుంది, ఆ ఫ్రూట్ లోపల. అందుకని ఆ స్కై ఫ్రూట్ని మనం తీసుకుని లోపల ఉండే ఆ బాదం పప్పు లాంటి విత్తనాన్ని కనుక షుగర్ పేషెంట్స్ కనుక మింగితే ఇది కంట్రోల్ చేయటానికి, డయాబెటీస్ రాకుండా నివారించటానికి కూడా ఇది అద్భుతంగా పనికొస్తుందని ఈ మధ్య పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. మరి దాని గురించి కొంత అవగాహన మీకు స్పెషల్గా కలిగిద్దామని ఈ ప్రయత్నం. ఈ స్కై ఫ్రూట్ని, షుగర్ బాదంని చేదుగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం పైనుండే ఫ్రూట్ తినం, లోపల ఉండే బాదం పప్పు లాంటి దాన్ని తినకూడదు, మింగాలి. అంటే చేదు ఉంటుంది. కాబట్టి ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమిటంటే, ఇందులో ఉండే ఎక్కువ మోతాదులో సాపోనిన్స్ మరియు ఆల్కలాయిడ్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇది రక్తములో చక్కెరని కణము లోపలికి చకచక లోపలికి తొయ్యటానికి ఎక్కువ ఉపయోగపడుతున్నదట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బాగా తగ్గించి ఇన్సులిన్ మరి నిరోధకత నుంచి ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు. ఇన్సులిన్ గ్రహించుకునే శక్తి బాగా ఈ సాపోనిన్స్, ఆల్కలాయిడ్స్ బాగా ఈ స్కై ఫ్రూట్లో, అంటే షుగర్ బాదం పప్పు అంటున్నాం కదా, ఇది మింగటం వల్ల అలాంటి ఫలితం వస్తున్నదని స్పెషల్గా సైంటిస్టులు డయాబెటీస్ వారి మీద పరిశోధన చేసి నిరూపించారు. ఇది ముఖ్యంగా ఈ పరిశోధన అండి 2012 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ మలేషియా వారు చేసింది. ఈ స్కై ఫ్రూట్ షుగర్ బాదం మీద 18 మంది మీదే చేశారు. ఎందుకంటే ఎక్కువ మంది మీద చేయాల్సిన అవసరం కాదు. ఇక్కడ మామూలుగా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, షుగర్ టెస్ట్ ఇట్లా చూసే టెస్ట్లు అవి వేరు, ఎక్కువ మంది మీద చేయాలి. వీళ్ళు స్పెషల్గా ముందు ఎలుకల మీద పరిశోధన చేసి, ఎలుకలకి ప్యాంక్రియాస్ గ్రంథి లేకుండా చేసేసి షుగర్ వచ్చేటట్టు చేసి వాటికి స్కై ఫ్రూట్ నట్ట పంపించి మరి సెల్స్లోంచి ఎంతెంత వెళ్తున్నది అనేది అట్లా చూశారు. చివరికి మనుషుల మీద 18 మందిని తీసుకుని సెల్యులర్ లెవెల్లో ట్రై చేశారు. ఇక రక్తములో ఉన్న గ్లూకోజ్ని కణాలు ఎట్లా గ్రహించుకుంటున్నాయని కణాలని సెపరేట్గా చేసి అట్లా పరిశోధన చేశారనమాట. అందుకని ఇది ఏమని వచ్చిందంటే, షుగర్ బాదంని మింగటం వల్ల ఇది లోపలికి వెళ్ళి రక్తములో ఉన్న గ్లూకోజ్ని కణము లోపలికి వెళ్ళేటట్టు ఇమీడియట్గా కణాలు గ్రహించుకునేటట్టు బాగా చేస్తున్నది. 5 రోజుల పాటు ఈ షుగర్ బాదంని మింగటం వల్ల
మరి 20% రక్తంలో ఉన్న గ్లూకోజ్ కణాల లోపలికి ఎగిళ్ళి రక్తంలో చక్కెర శాతం వెంటనే అట్లా తగ్గింది. అంటే ఎక్కువ కణాల లోపలికి గ్లూకోజ్ వెళ్ళిపోతే రక్తంలో తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, కాలువల్లో నీళ్లు మరి పొలాల్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, కాలువల్లో తగ్గుతాయి కదా, అదనమాట. అంటే పొలం అనుకోండి కణాలు, కాలువ అనుకోండి రక్తనాళాలు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయి. మరి రక్తంలో ఉన్న చక్కెర కణాల లోపలికి వెళ్ళాలి. కణం లోపలికి వెళ్ళాలంటే కణాలు గ్రహించుకోవట్లే, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయక. ఈ షుగర్ బాదం అనేది ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు చేసి కణాల తలుపులు బాగా తెరుస్తున్నదట. అందుకని రక్తంలో ఉన్న చక్కెర చకచక కణం లోపలికి వెళ్ళటం వల్ల, అంటే ఒక 5 రోజుల్లోనే 20% రక్తంలో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ ఇమీడియట్గా అట్లా గ్రహించుకునే శక్తిని పుంజుకున్నాయి అని స్పష్టంగా సెల్యులర్ లెవెల్ ఎక్కువ చేయరు, కానీ ఇది సెల్యులర్ లెవెల్లో పరిశోధన చేసి మరీ వీళ్ళు ఇచ్చారనమాట. అందుకని షుగర్ బాదం అనేది చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అన్నమాట. మరి చూడటానికి ఆ బాదం పప్పు షేపులు అట్లా ఉంటాయి. దీన్ని మాత్రం ఎట్లా తీసుకోవాలంటే ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి మనం అట్లా మింగేసేయాలి. దీన్ని నమిలితే చేదు, రోజంతా నోరు చేదుగానే ఉంటుంది. ఇక నమలొద్దు, లోపలికి అట్లా మింగేసేసి నీళ్లు తాగేయటమే. మింగిన తర్వాత ఉదయం పూట ఎప్పుడన్నా 8, 9 నీళ్లు తాగుతారు కదా మీరు, తాగేటప్పుడు నీళ్ళతో పాటు మింగేసేయండి ఈ షుగర్ బాదంని. ఒక అరగంట తర్వాత ఆహారం 30 గంట తర్వాత తీసుకోవచ్చు అనమాట. ఇక సాయంకాలం కానీ నైట్ కానీ ఎప్పుడన్నా ఒకటి మళ్ళీ మింగండి. అంతకంటే ఎక్కువ మింగొద్దు అని ఇవ్వటం జరిగిందనమాట. రోజుకు 2. ఇప్పుడు ఈ షుగర్ బాదములు, స్కై ఫ్రూట్ అనేది మార్కెట్లో కూడా అన్ని చోట్ల వచ్చేస్తాయి, ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో, ఇక అంతకంటే పెద్ద సిటీస్లో బాగా లభిస్తున్నాయి. కాబట్టి ఎక్కువ డయాబెటిక్ వాళ్ళు కొంటున్నారు కాబట్టి ఇక మార్కెట్లోకి అందరూ తీసుకొచ్చి పెడుతున్నారనమాట. కాబట్టి ఇలాంటి వాటి కోసం మీరు షుగర్ వ్యాధితో బాధపడి టైప్ 2 డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నవారు మాత్రం బాగా ఉపయోగించుకోండి. షుగర్ బార్డర్లో వచ్చింది, ఒబిసిటీ ఉన్న వారికి చాలా మంచిది. ఆడపిల్లల్లో ఓవరీస్లో నీటి బొడగలు వచ్చినప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి హార్మోన్ చేంజెస్ వచ్చేసి ఓవరీస్లో నీటి బొడగలు వస్తే డయాబెటిక్ మెడికేషన్స్ వాళ్ళకి ఇస్తుంటారు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి. వాళ్ళు కూడా ఈ స్కై ఫ్రూట్ యొక్క షుగర్ బాదం ఆ పప్పులు ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి కానీ మింగితే వీళ్ళకి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి పీసీఓడీలు కూడా తగ్గడానికి వాళ్ళకి మంచిదన్నమాట. హార్మోన్స్ ఎఫెక్ట్ కూడా అట్లా బ్యాలెన్స్ అవ్వడానికి ఇది మంచిదన్నమాట. కాబట్టి ఇలాంటి ప్రత్యేక ఫలితాల కోసం ఈ డయాబెటీస్ రాకుండా నిరోధించుకోవటానికి, వచ్చిన వారు కంట్రోల్ చేసుకోవటానికి, రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే తగ్గించుకోవటానికి ఈ చేదుగా ఉండే షుగర్ బాదంని డయాబెటిక్ పేషెంట్స్ మింగితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.